అమ్మాయి ఎవరా? ఆ అమ్మాయా? ఓ అమ్మాయిరా. గొప్పగా చెప్పావు. అసలు ఆ అమ్మాయి ఎవరా అని? మనకు తెలియని ఒక అమ్మాయి. నువ్వు మరీ గొప్పగా చెప్పారా? ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి, నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి డాష్ ఇచ్చి తిట్లు తినకుండా మాట్లాడరావాలి. తిట్లు తినకుండా నేను వస్తాను గురు, కానీ చెప్పు దెబ్బలు తింటాను. రే, ఏమీ తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా. పన్ను ఎంత? 10. చెప్ప. పోని 100. చాలరా. పోని 116. ఇది బాగానే ఉంది గురు. గురు డన్. ఓకే. Stupid, rascal, idiot. బుద్ధుందా లేదా? కళ్ళు లేవు నీకు? కనపట్టలేరు? అవునండి, నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుణ్ణి చేశాడు. ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు. కావాలని చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి? ఎక్కడ? థ్యాంక్స్ అండి. నేను వెళ్ళగలను. పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్ళి రోడ్డు మీదకు తీసుకువెళ్ళి వదిలేయండి, చాలు. ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్ల నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటాను, పన్నం కాస్తాడు, నెక్కుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా? అయితే ఓ పని చేయండి, ఈ రోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి. ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయమనండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఒరే, అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? 1000. ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని. 2 నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పన్నుమే. అంతేనా? తప్పకుండా. డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? గొంతు నేను విన్నారు. మీరా అండి? నమస్కారం. 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 అది మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమమూర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను, చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అందత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. భుజం మీద చేసుకోండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నాను. ఏమిటండి? వచ్చేసామండి. ఏమండి, ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే కానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండనే ఎక్కాలి కదా మరి. అదే ఎక్కుతున్నాం, మెల్లిగా ఎక్కండి. ఏమండి, వచ్చేసామండి. వచ్చేసామండి. 2 అడుగులేండి. ఇంకా 2 అడుగులా? ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడి మెట్లండి. గుడి మెట్ల? ఏమండి,
ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా? అవునండి, అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి, మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి వేయమంటారా? ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి ఆ, వేయమంటారా? వెయ్యండి, తప్పకుండా వేయండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమేనా? ఏమండి నిజమే. వేయమంటారా? వెయ్యండి. గో గో గో. మాకు కావాలి. అయిపోయింది. టట్టట్టా. Come on. సరళ, మన పెళ్లి ఇలా జరుగుతుందని, మన ఇద్దరం ఇలా కలుసుకుంటామని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? మొదటిసారి కలిసినప్పుడు అనుకోలేదు, కారణం మీరు గుడ్డివారు కనుక. రెండోసారి కలిసినప్పుడు అనుకున్నాను కటకటాల్లో కలుసుకోవచ్చని. మూడోసారి కలిసినప్పుడు ఇదేదో జిడ్డు అనుకున్నాను. నాలుగోసారి కలిసినప్పుడు సుత్తు అనుకున్నాను. ఆ తర్వాత ఇది కత్తే గుచ్చుకుంటుంది అనుకున్నాను. నీ ప్రేమకి నీ మెట్లున్నాయి కాబట్టి ఆ మెట్లన్నీ ఎక్కి నేను అందుకున్నాను. కమా ఏంటి తీయండి. ఏమిటి సరళ? చెయ్యి తీయండి. ఏమైంది? ఏం లేదు. ఇప్పుడు ఇస్తాను. ఎక్కడికి? ఇప్పుడు ఇస్తాను. అరే సరళ ఏమండి, నాతో మాట్లాడద్దు. నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు. ఒక్కొక్క క్షణం యుగంలా గడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? రా, వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో. అప్పుడు గాని నాకు తనివి తీరదు. వచ్చేసి తొందరగా వచ్చేయి. సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు చేసి ఇలా అడుకోవద్దు. రా, వచ్చి నన్ను కౌగిలించుకో. లేకపోతే నేనే వచ్చి నన్ను కౌగిలించుకో. అల్లుడు గారు, అదిగో, ఇప్పుడు నేను అన్నమని మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. మిమ్మల్ని ఎందుకు పంపించారు? అమ్మాయి ఎక్కడ? ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి, నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళండి, అదండి. అవును నేనే. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి ఒక్క నిమిషం బాబు. నా వల్లగా చెప్పడం ఎలాగండి? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. దా. బాబు, ఇదేమిటండి? కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనక తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు. అసలు నాకు పెళ్లి అయిందా లేదా? ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయికి అమ్మాయి మీరు చెప్పండి. ఆడోళ్ళ విషయం నేనేలా చెప్పనే, నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. మీరే చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. బాబు, ఇవన్నీ 1, 2, 3 మూడు రోజుల అమ్మాయి. వద్దు, అర్థమైపోయింది, చెప్పద్దు. నాకు అర్థమైపోయింది.
బాబు టిఫిన్ తీసుకో. వద్దండి. పెసరట్లు వేయించమంటావా? వద్దండి. పోనీ నేతిగారులు వేయించమంటావా? అసలు ఏం వద్దండి. వస్తుంటావా? ఏమండి పాపం ఆయన రాత్రంతా పస్తేనండి. ఆ? రాత్రంతా పస్తానంట కదా. రాత్రే కాదు, ఈ రోజు పస్తుంటాను, రేపు పస్తుంటాను, ఎల్లుండి పస్తుంటాను, వరుసగా 3 రోజులు పస్తుంటాను. మిమ్మల్ని వరుసగా 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి. కరెక్ట్ కరెక్ట్. వరుసని 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందట. వస్తే ఏమిటండి? అది కాదలుడు, పెళ్ళైన కొత్తలో మంచి నేతి సున్నుండ తిని జామ్ జామ్ అంటూ ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో ఏమండోయ్ ఆ. మళ్ళీ ఏమిటి? పంతులు గారు చెప్పారు, నేను మర్చిపోయాను. ఈ సంవత్సరం అధికాషాఢం 2 నెలలు. ఆ, అల్లుడు, ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వేమి అప్సెట్ అవ్వద్దు. ఏమిటండి? అధికాషాఢం అని అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అధికాషాఢం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు. అందుచేత 1 నెల కాదు 2 నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు. ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య? అది నా పెళ్లికే రావాలా మావయ్య? నాకు ఈ ఆషాఢాలు గీషాఢాలు వద్దు. మొదట అనుకున్నట్టుగా 3 రోజులే. అల్లుడు అల్లుడు 2 నెలలు మావయ్య మావయ్య 3 రోజులు. కాదలుడు, 1-2 నెలలు ఓపిక పట్టు. లేదు మావయ్య 3 రోజులు. లేదలుడు, 1-2 మావయ్య, నెలలు. మావయ్య, మావయ్య, 1-2 3 నెలలు రోజులు. కాదు బాబు, దాని వల్ల అరిష్టం ఉంది. ఏమరిష్టం అండి? ఏమిటది? ఏమవుతుంది? అది కాదు బాబు, పెద్దవాడిని నేను పోతాను. మావయ్య అయితే చెప్పు, నన్ను ఏం చేయమంటావు? ఏం చేసేదే ఉంది బాబు, శాస్త్ర ప్రకారం ఈ 2 నెలలు దూరంగా ఉండాలి. భగవంతుడా, నేనేం తప్పు చేశాను నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు? మావయ్య, ఆ. దీనికి వేరే మార్గం వేయలేదా? ఆ, మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది. ఏమిటది? తొందరగా చెప్పేసి. ఆ, ఇటు అత్తవారింట్లోనూ కాకుండా అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు. వేరే వేరే ఇది చూసుకుంటే అంతే కదా. ఆ? మావయ్య, మావయ్య. ఆ రోజు నేను మాట అన్నాను, గుర్తుందా? నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని. అప్పుడు కొన్నాను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఆ రోజు ఏ అమ్మాయి కోసం కొన్నారో? ఆ, ముందు తాజ్మహల్ కుంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుందేమోనని కొన్నాను. కొనే టైంకు నువ్వు దొరికావు. ఎలాగో దొరికావు కదా అని కొన్నాను. కొన్నాక నీకే కదా ఇవ్వాలి, అందుకే ఇస్తున్నాను. కొత్త కొండలకే ఎదురాలకూడదు. మళ్ళీ రాత్రి పాల్గొట్టావా? మామూలే కదా బాబు, రాత్రి పగలు కొట్టడం, పొద్దున్నే తెచ్చుకోవడం. కాళ్ళే పద. మొగుడు పిల్లల మధ్య సవాళ్ళు వస్తుంటాయి, అది చెప్పుకుంటా పెట్టి. భరత్, మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి కలగంటున్నావా? పెళ్లికి ముందు అయితే కలండి, పెళ్ళిన తర్వాత అంతా నిద్రే. కాదు సార్, కడుపు నొప్పితో బాధపడిపోతున్నాను. కడుపులో నొప్పి అయితే కళ్ళు మూసి కూర్చున్నావా? కాదు సార్, బాధను దిగమింగుకుంటున్నాను. మింగి మింగి ఆఫీస్ ఖరాబ్ చేయొద్దు, సెలవు పెట్టేళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడెవడయ్యా తోకలా వెంట పెట్టుకొస్తున్నావు? రే వేలు తీరా, తీరా. నీకే చెప్తుంటా తీయమంటుంటే. ఛీ, తీయమంటుంటే. నాన్న, మన ఆఫీసులో ఒక కొంగ ముక్కు వెద ఉన్నాడు. వాడు పెళ్ళాన్ని వదిలేసి మరదల్ని తగులుకున్నాడని చెప్పావే, వాడేనా వీడు? మీ గురించి కాదండి, వెళ్ళిపోయిన ఆఫీసర్ గురించి. అవును సార్. ఛీ! Oh my God, Shishma, look at this car! Aston Martin!
సూర్య దిస్ ఇస్ అమేజింగ్. ఇట్స్ సో బ్యూటిఫుల్. సడన్ గా ఇంత డబ్బెలా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మురుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. ఓ మై గాడ్ సూర్య, ఐ రియల్లీ కాంట్ బిలీవ్ దిస్. ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.